కటింగ్ స్టిచ్చింగ్ ఎంత మంది అడుగుతున్నారు. అడిగే వాళ్ళందరికీ కూడా సారీ అండి. అసలు మీరు అన్ని సార్లు అడుగుతున్నా నేను పెట్టలేకపోతున్నాను వీడియో. మీకు ఈజీగా అంటే మీకు మీరు స్టిచ్ చేసుకునేలాగా వీడియోస్ చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. కానీ ఎప్పుడు చేస్తాను అన్నది మాత్రం చెప్పలేను కన్ఫర్మ్. మీ పిల్లల కోసం మీరు కుట్టుకునేలాగా నా వేలో నేను ఎలా అయితే ఈజీగా స్టిచ్చింగ్ కటింగ్ చేస్తానో అలా చెప్తాను. ఆ లోపు మీరు వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్టిక్యులర్ గా కటింగ్ స్టిచ్చింగ్ క్లియర్ గా చూపించాలి అంటే చాలా టైమే పట్టుద్ది. ఆ టైం చూసుకొని నేను ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను. మీరు కొంచెం ఓపిక పట్టాలంతే. ఇంక ఈ డ్రెస్ విషయానికి వస్తే పండక్కి ముందే ఒక సిస్టర్ అయితే ఫ్యాబ్రిక్ మనకి సెండ్ చేశారనమాట. సంక్రాంతి పండక్కి ఇచ్చేస్తానన్నాను, కానీ అసలు ఎలా మర్చిపోయాను. అవునవును, మీ టైలర్స్ అందరూ ఇలానే కదా మర్చిపోతారు అంటారు. మళ్ళీ చాలా మంది మీమ్స్ కూడా చేస్తున్నారు కదా ఈ మధ్య, టైలర్స్ ఏదో కావాలనే ఇలా చేస్తారు అన్నట్టు. అందరూ అలా ఉండరండి, ఉండే వాళ్ళు కూడా ఉన్నారులేండి. ఇంకా ఈ డ్రెస్ వచ్చేసి ఇన్స్టాలో ఒక సిస్టర్ స్టిచ్ చేశారనమాట. సేమ్ వీడియో పంపించారు ఇలానే స్టిచ్ చేయమని. ఆల్మోస్ట్ సేమ్ స్టిచ్ చేశాను. కానీ మీరే చెప్పండి, ఆ సిస్టర్ పెట్టిన వీడియోలో లోపల ఫ్రాక్ వచ్చేసి ప్లెయిన్ ఉంది. నాకు ఎందుకో అది సెట్ అవ్వలేదు అనిపించింది. ఎందుకంటే అది నార్మల్ లైనింగ్ పీస్ లా వస్తుంది, పాలిస్టర్ లైనింగ్ ఎలా వస్తుందో అలా. ప్యాంట్లకి అయితే బాగుంటది, కానీ మరీ ఫ్రాక్ దాంతో అయితే అంత బాగోలేదు అనిపించింది. ఇంకా అందుకే మళ్ళీ కింద అటాచ్ చేసింది అంతా తీసేసి క్లాత్ మిగిలితే దాంతో ఫ్రిల్స్ పెట్టాను అనమాట. లోపల ఫ్రాక్ మరీ ప్లెయిన్ గా ఉందని నెక్ దగ్గర చిన్న ఆ క్లాత్ తోనే బెల్ట్ లా పెట్టాను. ఇప్పుడు ఏంటంటే అది కోట్ లేకపోయినా వేసుకోవచ్చు, కోట్ తో పాటు వేసుకోవచ్చు. కోట్ ఏదైతే ఉందో అది బ్యాక్ సైడ్ వేసుకోవచ్చు, ఫ్రంట్ సైడ్ వేసుకోవచ్చు అనమాట. కోట్ అంతా ఒక సైడ్ మొత్తం ఓపెన్ వస్తుంది అనమాట. కానీ నిజం చెప్పాలంటే నాకు ఈ డ్రెస్ చాలా నచ్చింది. ఎన్నిసార్లు చూసుకున్నానో నాకు నేనే. ఇంకా లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఏంటంటే ఓపెన్ సైడ్ హెడ్స్ లా ఇచ్చాను కట్టుకోవడానికి. ఫస్ట్ బటన్ పెడదాం అనుకున్నాను, కానీ తాళ్ళు అయితే ఇంకా బాగుంటదేమో అనిపించింది. ఎందుకంటే ఆ సిస్టర్ కూడా తాళ్లే పెట్టారు కాబట్టి. కుట్టడానికి 2 days పట్టింది. అంటే కంప్లీట్ డే మొత్తం కుట్టలేదనమాట. మళ్ళీ సగంలో పని వదిలేసి మళ్ళీ ఇంకో పని చూసుకున్నాను. డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. నేను పైన ట్యాగ్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. సరే మరి వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్ళండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.